గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఇండస్ట్రీలో ఇస్తానన్న డబ్బులు ఇవ్వడం 100లో ఒక 50% జరగద్ది. మీకు ₹1,00,000 రెమ్యునరేషన్ అని మాట్లాడుకుంటే ఆ ₹1,00,000 ఇచ్చే నిర్మాతలు కానీ ఇప్పించే దర్శకులు కానీ అతి తక్కువ మంది ఉంటారు. అవునండి. కితకితల సినిమా అయిపోయింది, సినిమా పెద్ద సక్సెస్ అయింది, మీకు రావాల్సిన రెమ్యునరేషన్ మీకు వచ్చేసింది. ఈవీవి సత్యనారాయణ గారు ఒకరోజు మిమ్మల్ని పిలిచి ఎక్స్ట్రాగా ₹2.5 లక్షల డబ్బులు చేతిలో పెట్టారు. నిజమేనా? 2.5 కాదండి. ఉమ్. ఒక 70 ఎంతో పెట్టారు. 70,000 1,70,000. 1,70,000. సో మేము వద్దని చెప్పాను. సార్ వద్దు సార్, నాకు సక్సెస్ ఇచ్చారు మీరు, ఉమ్. నాకు మా ఇంట్లో అసలు వద్దని చెప్పారు. ఇమ్మీడియట్ ఫోన్ చేశారు, డైరెక్టర్గా డబ్బులు ఇస్తాను, అసలు ఏ రూపాయి తీసుకోవద్దు. అంటే మనకి ఇండస్ట్రీ తెలీదు, మన ఒక మిడిల్ క్లాస్, అలాంటి నీకు ఒక లైఫ్ ఇచ్చారు, వాళ్ళ కొడుకు కన్నా మంచి పేరు ఇచ్చారు నీకు, మనం రూపాయి తీసుకోకూడదు అన్నారు మా ఇంట్లో. డైరెక్టర్ గారు చెప్పారు, సార్ నాకు వద్దు సార్ అంటే, పిచ్చి తీసుకో, నువ్వెందుకు తీసుకో, యూ హ్యావ్ ద రైట్, నేను హ్యాపీగా ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చారు డైరెక్టర్ గారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. అంటే ఆ టైంలో అంత రెమ్యునేషన్ అనేది ఇంకా చాలా నాకు ఇక పీక్లో వెళ్ళిపోయాను. ఇంకా అసలు ఇంటికి వచ్చిన మామూలుగా నాకు ఇంత డబ్బులు వచ్చినాయి చూసా ఒక్క సినిమాకి అని చెప్పి చాలా హ్యాపీ అనమాట. అందరికి ఫుల్ పార్టీ, ఇంట్లో అంత నాన్ వెజ్ తినడం, అసలు స్వీట్లు పంచడం, గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, అసలు ఒక 2-3 days చాలా హంగామా చేసాం, సెలబ్రేషన్ చేసుకున్నామండి మేమైతే. ఇంకా అంత పెద్ద డైరెక్టర్ గారు అసలు మనకి ఇంత ఇవ్వడం అనేది గ్రేట్ అసలు అని చెప్పి. నేను ఇప్పుడు కూడా గుడికి వెళ్ళిన ఆయన పేరు మీద ఆయన పేరు తలుచుకుంటాను, ఆయన పేరు తలుచుకుంటాను, నరేష్ గారి పేరు తలుచుకుంటాను, రాజేష్ గారి పేరు కూడా తలుచుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఇవాళ ఉన్నాను ఇండస్ట్రీ. ఒక గీతా సింగ్ అనే తెలుసు, అంటే తేజ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన గొప్ప వ్యక్తి. ఆయనతో పాటు ఒక లైఫ్ ఇచ్చారు ఈవీవి గారు. సో ఐ రెస్పెక్ట్ దిస్ 2 డైరెక్టర్స్, చాలా రెస్పెక్ట్ చేస్తారు ఇద్దరిని. ఇంకా అసలు కితకితలు ప్రాజెక్టు ఆన్ బోర్డ్ ఎలా అయిందనేది, అంటే మీ దాకా ఎలా వచ్చింది, ఎలా మాట్లాడారు, ఎలా స్టార్ట్ అయింది, కాస్త వివరంగా చెప్తారా? అంటే నేను ఏదో అప్పట్లో నేను కంట్రీకి వెళ్ళానండి, ఫుల్ ఫోన్స్ వచ్చాయి. చలపతిరావు గారు ఫోన్ చేశారు, ఏంటి 2-3 days నుంచి నువ్వు ఫోన్ చేసాను లిఫ్ట్ చేయట్లేదు అంటే, లేదంటే ఇట్లా వేరే ఊరు వెళ్ళాము, కంట్రీకి వెళ్ళాము అంటే, ఏంటంటే నువ్వు అర్జెంటుగా డైరెక్టర్ గారు ఆఫీస్కి వచ్చేసి, తెలుసు కదా ఫిల్మ్ నగర్లో, ఎందుకు బాబాయ్ నువ్వు రా అర్జెంటుగా రా. వెళ్ళంగానే డైరెక్టర్ గారు లోపల వెళ్ళి కలుపు అంటే, డైరెక్టర్ గారిని కలవడం ఏంటి నాకు అర్థం కాలేదని. ఇప్పుడు ఒక 3-4 months నువ్వు ఏం సినిమాలు చేయబాకు నువ్వు. సినిమా సార్ నేను ఏం చేశాను సార్ అని, లేదు ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నా, నువ్వు దానికి మెయిన్ నువ్వు అని ఏ పడితే ఒప్పుకోబాకు, నువ్వు ఇంకా నువ్వు కొంచెం లావ్ అవ్వాలి సార్, సినిమాలు చేయకపోతే ఎట్లా సార్, నువ్వు ఏం చేయదు, నేను చెప్తున్నాను కదా నీకేం కావాలి నేను అన్ని ప్రొవైడ్ చేస్తాను అన్నారు. ఏంటి తెలుసా, అప్పుడు నరేష్ గారు వచ్చారు, ఈ సినిమాకి నువ్వే హీరోయిన్ అన్న. సార్ నాకు అర్థం కాలేదు సార్, ప్లీజ్ చెప్పండి, పిచ్చి ముందు నువ్వే ఈ సినిమాకి హీరోయిన్. డైరెక్టర్ గారు హీరో ఎవరు తెలుసా అంటే, నరేష్ గారా అన్న. నీకెలా తెలుసు, ఏరా నువ్వు చెప్పావా అని. సార్ ఆయన చెప్పాడు, ఆయన ఇప్పుడే కలుస్తున్నాను, నేను ఇట్లా మాట వరుసకు చెప్పాను సార్, నరేష్ గారే అని చెప్పేశాడు. చాలా షాకింగ్ అసలు. నేను చెప్పాను సార్ మీ సినిమా అంటే, నాది మదర్ టంగ్ హిందీ, కొంచెం మాట్లాడతా బట్ నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు సార్, మీ సినిమాలు పెద్ద డైలాగ్స్ ఉంటాయి సార్, చూశాను కదా చాలా సినిమాలు చూశాను నేను, నా వల్ల కాదు సార్ ఇవన్నీ, నేను పెద్ద డైలాగ్స్ నీకెందుకు, నువ్వు చేస్తావు, నువ్వు కాన్ఫిడెన్స్ ఎందుకు కోల్పోతావు, నేను ఉన్నాక నేను చేయిస్తాను కదా, నీకు స్క్రిప్ట్ ఇస్తాను, నువ్వు నేర్చుకో, కోడైరెక్టర్ ఉంటారు, అందరు నీకు హెల్ప్ చేస్తారు సార్, ఎంత హెల్ప్ చేసినా నేను ఇంత పెద్ద 10 lines డైలాగ్స్ అయితే నేను చెప్పలేను సార్, నేను మర్చిపోతాను. అదిగో నువ్వు కాన్ఫిడెన్స్ వదలకు, నువ్వు చేస్తాను ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకో, తర్వాత విషయం అది. కానీ అక్కడ చాలా ధైర్యం ఇచ్చారు ఈవీవి గారు. సో ఇంకా స్టార్ట్ చేసామండి. మ్యాక్సిమం నా అన్ని సెకండ్ టేక్ ఎక్కడ పోలేదు, అన్ని సింగిల్ టేక్లో ఫినిష్ చేశాను. నరేష్ గారు ఏదో ఒక్కసారి ఒక సెకండ్ టేక్ వెళ్ళేసరికి తిట్టారు, చూసావు నీకన్నా ఇంత బాగా చేస్తుంది, పిచ్చి ఫస్ట్ టైం చేస్తుంది, నువ్వేంట్రా ఇట్లా చేస్తున్నావు అనగానే ఆయన ఇట్లా చూస్తుంది, అయ్యో రా బాబు నాకేం తెలియదండి బాబు, పాప ఆయనకు అప్పుడే స్క్రిప్ట్ ఇచ్చారు, నాకు ముందు రోజు ఇచ్చి నేను ప్రిపేర్ అంటే, పర్లేదమ్మా ఊరికే ఇలా చూశాను నీ రియాక్షన్ ఎలా ఉంటుందని. చాలా బాగా హెల్ప్ చేశారండి నరేష్ గారు అయితే, ఆ సినిమాకి కూడా ప్రతి సీన్లో హెల్ప్ చేశారు ఆయన. సో ఆయన కూడా అసలు నేను మర్చిపోను ఇంకా అసలు. అండ్ కితకితల గురించి ఎందుకు ఎప్పుడు ఇంత స్పెషల్ దేనికంటే, రీసెంట్గా ఒక 1 year కూడా కావట్లేదు, అల్ల నరేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా బడ్జెట్లు పెరిగిపోయినాయి, కలెక్షన్స్ ఇంత వస్తున్నాయి, ఇట్లాంటి ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. కథ డిసైడ్ చేస్తుంది. మేము అప్పట్లో కితకితలు అనే ఒక సినిమా తీసాము, నాన్నగారి డైరెక్షన్లో, ఓన్ ప్రొడక్షను, 60 లక్షలు బడ్జెట్. అవునండి. ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుసా మీకు?
ఒక పెద్ద నెంబర్ చెప్పారు ఆయన. అవును 8 crores వచ్చాయండి. 8 crores. అది జెమినీకి మేము అమ్మాము శాటిలైట్ అప్పుడు. అప్పుడు 8 crores అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి అసలు. అవును. ప్రతి ఫెస్టివల్‌కి అసలు వేస్తుంటే అసలు ఎన్ని నాకు ఏదైనా సండే రాగానే ఫెస్టివల్ గాని చాలా కాల్స్ వచ్చేవి. ఓహో! ఇవాళ సినిమా రిలీజ్ అయినట్టుంది, టెలికాస్ట్ అయినట్టుంది టీవీలో అనుకునేదాన్ని. హ్మ్. యాక్చువల్లీ అందరూ అడుగుతున్నారు సెకండ్ పార్ట్ ఎప్పుడండి, సెకండ్ పార్ట్ ఎప్పుడండి అని చెప్పి. అది మన నరేష్ గారికే తెలియాలండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. ఎందుకంటే బాడీ షేపింగ్ ఆయన చెప్పారు. బాడీ షేపింగ్ కదా ఇప్పుడు నన్ను అందరూ నెగెటివ్‌గా చూస్తారు. నేను ఒక అమ్మాయిని నేను అప్పట్లో అంటే జరిగిపోయింది. బట్ ఇప్పుడు చాలా వచ్చేసాయి. నేను ఒక్క మాట అంటే ఇంక అందరు రైజ్ అయితారు. సో తర్వాత ఆలోచిద్దాము మనము అని చెప్పి ఆయన చెప్తారు. ప్రతి ఒక్కరు మన సెకండ్ సీక్వెన్స్ చేయాలి ఏదంటే మనం నిజంగా చెప్పండి మనం ప్రెస్ వాళ్ళు అందరూ చాలా మంది నాకు హ్యాపీ అనిపించింది. కితకితలు 2 ఎప్పుడు చేస్తున్నారని అవును. ఫస్ట్ అదే చెప్పేశారు. అవును. అబ్బా! నరేష్ గారు తొందర స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్‌గా కదా. చాలా మంది రీ రిలీజ్ కూడా అడుగుతున్నారు. రీ రిలీజ్ అడుగుతున్నారు. మరి నాకు కూడా మొన్న అడుగుతాను ఏంటంటే ఇన్ని సినిమాలు రీ రిలీజ్ అయితే మరి మీద ఎందుకు అవ్వట్లేదు అని. సో వాళ్ళకి తెలియాలండి ఇలాంటి రిలీజ్ అవ్వాలి కదమ్మా. పోనీ సెకండ్ సీక్వెన్స్ చేయరు, అట్లీస్ట్ రిలీజ్ అనేది చేయాలి కదా అని చెప్పి. మా తర్వాత వచ్చిన సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి కానీ మాది మాత్రం అవ్వట్లేదు. ఈజ్ అప్ టు నరేష్ గారు ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏం చేస్తారో అనేది. ఈవీవి సత్యనారాయణ గారు అనగానే ఆయన ఇప్పుడు ఆర్టిస్టులు లిస్ట్ వేస్తారు కదా. అవునండి 3 ఆప్షన్స్ ఉంటాయి మామూలుగా. ఫస్ట్ ఆప్షన్ ఎవరు, సెకండ్ ఆప్షన్ ఎవరు, థర్డ్ ఆప్షన్ ఎవరు, కో డైరెక్టరు, అసోసియేట్ వీళ్ళు కూర్చొని వేస్తారనమాట. ఆయన లిస్ట్ ఎలా నడుస్తుందంటే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, పలానా ఆర్టిస్టు షూటింగ్ లేకుండా 2 months నుంచి ఖాళీగా ఉన్నారు, అతనికి ఇచ్చే ఛాన్స్. అవునండి అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులని గమనించుకోవడం, వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం. ఇంచుమించు ఒక 60-70 మందిని తీసేసుకుంటారు. అవునండి ఒక డైలాగ్ ఉన్నాయి, ఒక్కరోజు షూట్ ఉన్నాయి. ఎందుకంటే నా సినిమాలో కనిపించాలి, అవునండి 2 రోజులు షూట్లో ఉంటే ఇంకో సినిమా వస్తుంది. అవునండి ఇలాంటి దర్శకులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరున్నారు? ఎవ్వరు లేరండి. ఫ్రాంక్గా చెప్తున్నా ఎవ్వరు లేరు. ఆయన ఉంటే అంటే ముందు డైరెక్టర్ గారు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఉంటే ఒక సినిమా అందరికి పండగలాగా ఉండేది. ఇప్పుడు కొంతమంది అందరు మిడిల్ క్లాస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళకు ఒక వర్క్ ఉండేది. కొంతమంది డైరెక్టర్ జంజాల గారు కానివ్వండి, ఈవీవి గారు కానివ్వండి, నాగేశ్వర రెడ్డి గారు కానివ్వండి అని ఉంటున్నారు. బట్ ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదండి. ఆ ఫ్రేమ్లో ఒక 2-3 చాలామంది లేడీస్ కూడా చాలా తక్కువ, జెంట్సే ఎక్కువ ఉన్నారు. ఆయన సినిమా అంటే ఎవరికొకరి ఒక 10 days 5 days గడిచేదండి వాళ్ళకి. ఫుడ్ అనేది గడిచేది. ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా, ఈ సినిమా వాళ్ళకి గడిచేది. ఇప్పుడు ఏమీ లేదండి, ఎవరికి వర్క్ లేదు. చాలా మటుకు చెప్తున్నాను, చాలామంది ఖాళీగా ఉన్నారండి. అంతకెందుకు మేము కూడా ఖాళీగా ఉన్నాము. ఇప్పుడు అందరూ వాళ్ళకి కొత్త వాళ్ళు కావాలండి. టాలెంట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు ఎన్ని టేకులు తీసుకున్నా పర్లేదు. కానీ మాలాంటి వాళ్ళు టేక్ తీసుకుంటే అదేంటండి మీరు ఇలా తీస్తున్నారు, అలా చేస్తున్నారు. ఒక సినిమాకి వెళ్ళాను, నేను చేయాల్సిన మంచి క్యారెక్టర్ వేరే ఆమె చేసింది. సో ఐ రెస్పెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు వచ్చి చెప్పారు, మేడం మీరు చేయాల్సింది ఇది కాదండి, మేము అనుకునేటప్పుడే మిమ్మల్ని అనుకున్నాము, ఇప్పుడు రాగానే మొత్తం మారిపోయింది, అసలు మీరు చేయడం అయితే మాకు ఇష్టం లేదండి, ఈజ్ అప్ టు యూ మేడం అనగానే చింది అమ్మ నేను మనకు రెస్పెక్ట్ లేని చోట ఎందుకండి అని చెప్పేసి నేను వదిలిపెట్టి వచ్చేసాను. నేను ఇంకా అవుట్డోర్లో ఉన్నానంటే నాకు కుదరలేదని చెప్పేసి వాళ్ళ డేట్స్ అన్నీ వదిలేసాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.